ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈరోజు సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ దాకా ఈరోజు కాలనీ అధ్యక్షులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, అన్ని కాలనీల అధ్యక్షులు సెక్రటరీస్ కలిపి ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి, అన్ని కాలనీల పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు మాతో పాల్పంచుకోవటం, మా ప్రచార కార్యక్రమాలు పాల్పంచుకోవటం, వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తాం. రెండోది, ఈరోజు ఈ ప్రాంతంలో నడుస్తుంటే కరెన్సీ నగర్ అవనివ్వండి, దాని తర్వాత కనకదుర్గ నగర్ మొత్తం కానివ్వండి, రామచంద్ర నగర్లో రోడ్లు టెంపుల్ కానివ్వండి, గణేష్ నగర్లో రోడ్లు కానివ్వండి, అదేవిధంగా కామినీ నగర్లో మొత్తం రోడ్లు కానివ్వండి, విజయలక్ష్మి కాలనీ మొత్తం రోడ్లు కానివ్వండి, అదేవిధంగా నాగార్జున నగర్ ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, ఈ కాలనీ ప్రాంతంలో నడుస్తూ ఉంటుంటే ఈరోజు ఎంతో సంతోషంగా. ఎందుకంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే అభివృద్ధి జరగట్లేదని చెప్పని అంటున్నారో వాళ్ళకి ఉదాహరణ ఈరోజు 3వ డివిజన్లోని కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ ప్రాంతం. ప్రతి రోడ్డు ఇక్కడ స్థానికంగా పెద్దలు అడిగిన ప్రతి రోడ్డు గర ఏ రోజు గర కాదనకుండా, ఏ రోజు గర కాదు అని చెప్పకుండా ఈరోజు అన్ని రోడ్లు వేసిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం. ఈరోజు ఆ నమ్మకంతో, ఏ నమ్మకంతో అయితే అడిగిన వెంటనే ప్రతి కార్యక్రమం చేసామో ఈరోజు పెద్దలందరూ ఒక ఆశీర్వాదం గారు మా పక్కన అలాగే ఉంది. అదేవిధంగా నేను గారు కోరికనేది ఒకటే, కాలనీ ప్రాంత వాసులకి ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు మీరు అడిగిన ప్రతి కార్యక్రమం మేము చేసి పెట్టాము, రాబోయే ఎన్నికల్లో గారా చాలామంది పెద్దలు సహకరిస్తున్నారు. మిగిలిన కాలనీలో ఉన్న పెద్దలు గారా సహకరించండి. ఎందుకంటే మనం ఓటేస్తానికి మొట్టమొదటి ప్రాణానికం అభివృద్ధి. ఆ అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. ప్రతి రోడ్డుగా వేసాం. ఇదివరకు పార్కులు కట్టాం. 2019 ముందు ఇదే ప్రాంతంలో కనకదుర్గ నగర్ కానివ్వండి, లేకపోతే పక్కన ఉన్న గణేష్ నగరు, నాగార్జున నగర్ కానివ్వండి, కామినీ నగర్లో కానివ్వండి, రామచంద్ర నగర్లో కానివ్వండి, ఈ ప్రాంతాల్లో గతుకుల రోడ్లు ఉన్నాయి. వర్షం పడితే మొత్తం అన్నిగా నీళ్లు నిలిచిపోయిన రోడ్లు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఇదే పెద్దలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి కానివ్వండి, వీళ్ళందరి దగ్గరికి వెళ్తే ఒక్కరు గారు చూస్తామని కానీ ఎవరు గారు పట్టించుకోలేదు. అయినా 2019లో ఈ ప్రాంత వాసులు అందరు గారు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. కానీ ఈరోజు ఒక నమ్మకంతో, పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి రోడ్డు వేసి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న జరిగింది. మేము కోరుకునేది ఒకటి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇంకా మనకి మెయిన్గా ఆ గుంటదెబ్బ ట్రైన్ ఇష్యూ ఉంది. దాన్ని పూర్తి చేసే బాధ్యత గారు మేము తీసుకుంటాం. ఎందుకంటే గతంలో కూడా పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని, ప్రసన్న వెంకటేష్ గారిని, కలెక్టర్ గారిని తీసుకొచ్చిన తర్వాత గుంటదెబ్బ ట్రైన్ సంబంధించి శాంక్షన్ అవటం గారు జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో అత్యంత మేజర్ ఇష్యూ అయిన ఇష్యూని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పండి. నేను ఒకసారి ఆశ్చర్యపోతా. ఎందుకంటే పెద్దలు రామ్మోహన్ గారు నిజంగా ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు, నేను ఒకసారి ఎంపీగా ఉన్నాను, 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను. అరే నేను చేయలేని పని, 70 సంవత్సరాలు నేను చేయలేని పని 30 సంవత్సరాలు ఒక యువకుడు చేశారని చెప్పి ఏ రోజైనా ఆయన ఆలోచించుకుంటారని ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను. అదే కార్పొరేషన్ అయ్యే నిధులు ఆయన ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు మేము ఎందుకు చేయగలిగాం? ఈరోజు పెద్దల గౌరవం కాపాడటం కోసం అన్ని విధాలుగా ఈరోజు ప్రతి కార్యక్రమం, అడిగిన ప్రతి పని, ఏ ఒక్కటి గారు కాదు, లేకపోతే తర్వాత చూద్దామని చెప్పని, లేకపోతే ఒక్కసారి అడిగిన పని రెండోసారి అడిగించుకోవటం కానివ్వండి, ఏ ఒక్కటి గారు మేము అలా చేయలేదు. ప్రతి ఒక్కటి గారు అడిగిన వెంటనే డెవలప్మెంట్ చేసాం. కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ వాసులకి, పెద్దలకి మనస్ఫూర్తిగా మేము కోరుకునేది ఒక్క అవకాశం అని. ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేశామో రాబోయే రోజుల్లో
ఈరోజు ఇంత చూసిన జరిగిన అభివృద్ధి, చేసిన అభివృద్ధి చూసి మనసారా మీరందరూ గారు ఒక్కసారి అవకాశం ఉంది, దీవించండి. రాబోయే రోజుల్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన గుంటరేప డ్రైన్ కానివ్వండి, నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఏ రోడ్డు గారా మొత్తం పెండింగ్ ఆ డ్రైనేజ్ వ్యవస్థను గారా బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి పెద్దలందరూ గారు ఏ విధంగా అయితే మీ బిడ్డగా ఇన్ని సంవత్సరాలు ఆదరించారో రాబోయే రోజులు గారు అదేవిధంగా అవకాశం ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.